హలో హలో గీత, ఎక్కడున్నారండి? నేను దారిలో ఉన్నా. నేను ఇంటికి వచ్చేసాను. అవునా, ఏమైంది? ఇంటికి వెళ్ళాను కదా, ఇంకా అందరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిదండ్రుల విలువ తెలియలేదా? ఇప్పుడు కడుపు వచ్చేసరికి డెలివరీ టైంకి మేము గుర్తొచ్చామా అని అమ్మ వాళ్ళు ఎలా పడితే అలా తిడుతున్నారు. ఇంకా కోపం వచ్చి నేను వచ్చేసాను. ఎక్కడికి రా, అతనికి హెల్ప్ చేయడానికి రా. ఇది చూస్తుంటే నాకు తెలుస్తుంది, అతనికి ఏమన్నా అయితే రేపొద్దున వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించావా? రేపొద్దున ఆయనకి ఏమైనా అయిందనుకో, పోలీసులతో వచ్చే న్యూసెన్స్ తెలుసా? అసలే మీ ఆవిడ ఈరోజు రేపు డెలివరీకి రెడీగా ఉంది. ఇవన్నీ ఆలోచించావా నువ్వు? నిజమేరా, మనకెందుకు పదరా. ఆగాక ఎక్కడికి? కాదురా, అమ్మాయి పడిపోయిందిరా. రేపు పొద్దున్న ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన పని మనం చూసుకోవడం మంచిది. మళ్ళీ ఎక్కడికి రా? ఓ మనిషి ఆపదలో ఉంటే చూస్తూ వెళ్ళడానికి నేను రోగం కాదురా, నేను ఒక మనిషిని. అయినా ఒక మనిషికి సాయం చేయకుండా పోవడానికి నాకు మనసు రావట్లేదురా. ఏదైనా పర్లేదురా, ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఫేస్ చేస్తే ఒక్కడనేరా. అక్కడ ఒక మనిషి చనిపోతే ఒక ఫ్యామిలీ ఆపదలో పడిద్దిరా. ఏదైతే అది అయిద్దిరా, నేను హెల్ప్ చేస్తాను. హలో బాస్, బాస్. హలో అంబులెన్స్. ఆగరా, అమ్మాయి బాధపడుతుంటే నేను తట్టుకోలేనురా. ఒక అమ్మాయి ఆపదలో ఉంటే నేను ఊరుకోలేనురా. ఏదైతే అదైంది, నేను హెల్ప్ చేస్తాను. అరే, అంబులెన్స్ ఫోన్ చేయరా. హలో అంబులెన్స్.
పేషెంట్ తీసుకొచ్చింది మీరేనా బాబు? అవును సార్. వెరీ గుడ్, చాలా సంతోషం. కరెక్ట్ సమయానికి తీసుకొచ్చారు బాబు. ఒక అర్ధగంట లేట్ అయితే ఆయన చనిపోయేవారు. ఓ మంచి పని చేసావు బాబు. ఒక కుటుంబం రోడ్డు మీద పడకుండా చేసావు. వెరీ గుడ్ బాబు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ గాడ్. హలో హలో, ఎవరు? రాజేష్ అంటే మీరేనండి? నేనేనండి. మీ ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? సీరియస్ కండిషన్లో జాయిన్ అయ్యారండి. ఇప్పుడు అంతా ఫ్రీగా డెలివరీ అయింది. ఇప్పుడు అంతా ఓకే. మీకు బాబు పుట్టాడు. కంగ్రాచులేషన్ అండి. అవునా? థ్యాంక్ యూ మేడం.